చింతపండును మనము ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నామనుకోండి, కలర్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతే కదండి, పురుగు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, కొత్త చింతపండు అనేది వస్తూ ఉంటుంది. మనము ఎన్ని కేజీలు కొన్నా కూడా కలర్ అనేది మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా చింతపండు అనేది ఇలా గట్టిగా కాకుండా పొడి పొడిగా ఉండే విధంగా చూసుకున్నాక దాంట్లో ఉండే నారలు కానీ గింజలన్నిటినీ కూడా తీసేయాలి. లేదంటే త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుందండి. ఇలా విడివిడిగా అయిన తర్వాత మనము ఒక బాక్స్లో కానీ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా ఎంత తీసుకున్నా పర్వాలేదండి. చింతపండు అనేది కలర్ మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే కల్లుప్పు ఉంటుంది కదండి, కొద్దిగా కల్లుప్పును తీసుకొని ఈ చింతపండులో వేసి పూర్తిగా కలిసేటట్టు కలిపిన తర్వాత మనము ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చింతపండు అనేది కేజీలు తెచ్చుకున్నా కానీ, హాఫ్ కేజీ తెచ్చుకున్నా కానీ సంవత్సరం పాటు కలర్ మారకుండా, పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పును వాడకుండా డైరెక్ట్గా చింతపండును కొన్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా మందంగా ఉండే ఒక పేపర్ని తీసుకున్నానండి. పేపర్ని ఇలా రెండుగా మలుచుకోవాలి. కరెక్ట్గా మలుచుకున్న తర్వాత మీరు ఏ దారాన్నైనా తీసుకొని పేపర్ని రెండుగా మలుచుకున్నాం కదండి, మధ్యలో ఈ దారాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత సీజర్ని తీసుకొని పేపర్ని ఇలా క్రాస్గా చివరి భాగాన మనం దారం పెట్టాం కదండి, అక్కడ షార్ప్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. పేపర్ మధ్యలో ఉన్న దారం అనేది పై వరకు ఉందో లేదో చెక్ చేసుకున్నాక ఇలా నిడిల్ని తీసుకొని ఈ పేపర్ షార్ప్గా చేసాం కదండి, దాంట్లో పెట్టేసామనుకోండి, దారం కూడా చాలా ఈజీగా వచ్చేసిందండి. కళ్ళు సరిగా కనబడని వారు కానీ లేదా పెద్ద వయసు వాళ్ళు ఎవరైనా సరేనండి, 100 ఏళ్ళ ముసలావిడైనా సరేనండి, ఇలా పేపర్ మధ్యలో దారాన్ని పెట్టేసి షార్ప్గా కట్ చేసామనుకోండి, ఆ కొన అనేది ఇలా నిడిల్లోకి చాలా ఈజీగా ఎక్కించవచ్చు. పిన్ పాయింట్స్ ఉంటాయి కదండి, మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దుకోవాలన్నప్పుడు స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. అంతేకాకుండా మనం ఫోల్డింగ్ చేసి బీరువాలో కానీ సెల్ఫ్లో ఎక్కడ పెట్టినా కూడా ఒకటి తీసినా మరొకటి అనేది కింద పడుతుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మీరు మడత పెట్టుకున్నారనుకోండి, ఎన్ని జిన్ ప్యాంట్లైనా తక్కువ స్పేస్లో ఈజీగా మడత పెట్టుకోవచ్చు. ఒకటి తీసినా కూడా అస్సలకే కింద పడకుండా ఉంటాయి. ప్యాంట్ యొక్క లెగ్స్ని రెండుగా మడత పెట్టి ఇలా చిన్న చిన్నగా మడత పెట్టుకున్నాక ఇలా ప్యాకెట్ మాదిరిగా వస్తుందండి, దాంట్లో పెట్టేశారనుకోండి జిన్ ప్యాంట్ నీట్గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇన్నర్స్ కూడా పిల్లలు ఎక్కడ పెడితే అక్కడ మర్చిపోతాం కదా, అన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలంటే ఇదే ప్యాకెట్లో పెట్టేశారనుకోండి కనబడకుండా నీట్గా ఉంటాయి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ని మనం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనము బాగా యూజ్ చేసినా కూడా దానిపై ఉండే ఎక్స్పైరీ డేట్ అనేది అస్సలకే కనబడదండి. ఇప్పుడైతే చూసారు కదా, చాలా లైట్గా ఉంది. ఇది కూడా పూర్తిగా పోకుండా ఉండాలంటే వైట్ కలర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ఎక్కడైతే ఎక్స్పైరీ డేట్ ఉందో ఆ ప్లేస్లో వేశారనుకోండి, మనము ఎన్ని రోజులైనా లేదా ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ని వేసుకోవాలంటే మనము ముందు సైడ్ నుంచి మనము ఓపెన్ చేసామనుకోండి, ఆ ట్యాబ్లెట్లు అనేవి చాలా ఈజీగా వచ్చేసాయి. ఇలాంటి కలర్ బాక్సులు ఉంటాయి కదండి, మనము కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయాలంటే క్యాప్ అనేది చాలా గట్టిగా తయారవుతుంది. మనం చేత్తో కానీ దేంతో తీసినా కూడా అంత ఈజీగా రాదు కదా. ఇలా కీస్ ఉంటాయి కదండి, ఏవైనా సరేనండి, గట్టిగా ఉన్న కీస్తో మనము ఇలా అనేసారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా మన హ్యాండ్స్కి కూడా ఎక్కడ కూడా అంటకుండా ఇలా నీట్గా ఉంటుంది. క్యాప్ని తిరిగి గట్టిగా పెట్టేశారనుకోండి, అప్పుడు కలర్ అనేది గడ్డగట్టకుండా ఇలా నీట్గా ఉంటుంది. కిచెన్ టైల్స్ పైన ఇలా మరకలుగా మనము ఎంత రుద్దినా కూడా ఒక్కొక్కసారి అనేవి పోవండి. పురుగులు కూడా చిన్న చిన్న నుసి పురుగులు కూడా ఇలా వాళ్తూ ఉంటాయి కదా. మనము ఈ వర్షాకాలంలో నీట్గా నుసి పురుగుల బెడద లేకుండా ఉండాలంటే డస్టర్ పైన కానీ లేదా స్క్రబ్బర్ పైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసి కొన్ని వాటర్ని వేసి మీరు కిచెన్ టైల్స్ మొత్తాన్ని క్లీన్ చేశారనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, మరకలు త్వరగా పోతాయి. ఈ చిన్న చిన్న నుసి పురుగులు అనేవి ఈ కిచెన్ టైల్స్ పైన అస్సలకే వాలకుండా ఉంటాయి. తర్వాత వాటర్ని వేసి ఈ టైల్స్ని నీట్గా క్లీన్ చేశారనుకోండి, నీట్గా ఉంటాయి, ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. మరొక యూస్ఫుల్ టిప్ అండి, కిచెన్లో ప్రతి ఒక్కరి లేడీస్కి టిప్ యూజ్ అవుతుందండి.
నాప్కిన్ ఉంటుంది కదండి, ఇలా ఫ్రిడ్జ్ యొక్క హ్యాండిల్లో పెట్టేసి మనము ప్రతిసారి చేతులు కడిగినప్పుడు ఈ టవల్కి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్స్ అనేవి నీట్గా ఉంటాయి. దీనికోసం ఏదైనా మేకుకు కానీ లేదా హూకుని కానీ పెట్టాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, మన ఇంట్లో చాలా వరకు క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, లేదా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద క్యారీ బ్యాగ్స్ కూడా ఉంటాయి. వాటిని మనము ఇలాగే పెట్టేసామనుకోండి, స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఈ క్యారీ బ్యాగ్ని మనము రెండుగా ఫోల్డ్ చేసి చిన్న చిన్నగా మడతలుగా మలుచుకొని ఇలా ఓపెన్ ఉన్న దాంట్లో పెట్టేసామనుకోండి, క్యారీ బ్యాగ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. మనము ఇలాంటి అన్నిటినీ కూడా ఇలా ఒకేసారి మడత పెట్టేసి ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ అన్ని కవర్స్ని ఇలా ఒకే దాంట్లో పెట్టేసినా కూడా నీట్గా ఉంటాయి. కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్ అనేది అస్సలకే పోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ల్యాప్టాప్స్ కానీ ఇలాంటి కీబోర్డ్స్ ఉంటాయి కదండి, మనము క్లాత్తో కానీ దేంతో అయినా దీనిపై ఉండే డస్ట్ను సన్నగా ఉండటం వలన మనం క్లీన్ చేయలేకపోతామండి. పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా కీబోర్డ్స్ మధ్యలో కానీ సైడ్లో కానీ డస్ట్ అనేది ఎక్కువగా పట్టినప్పుడు బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, ఎక్కడ కూడా మీకు ఎంత సన్నటి డస్ట్ అయినా సరేనండి చాలా సింపుల్గా పోతుంది. క్లాత్తో క్లీన్ చేశారనుకోండి, ఇంత సన్నటి డస్ట్ని అయితే అస్సలకే క్లీన్ చేయలేరు. ఇలా స్మూత్గా ఉన్న ల్యాప్టాప్స్ కానీ కీబోర్డ్స్ని నీట్గా క్లీన్ చేయాలంటే ఇలా ఒక బ్రష్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు చాలా నీట్గా కనబడుతుంది. కిచెన్లో సింక్ పక్కన కానీ లేదా వాష్ బేసిన్ పక్కన వాటర్ మరకలు సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుందండి. ఈ తెల్లటి మరకలు అయితే అస్సలకే క్లీన్ కావు. దీనిపైన కొలిన్ ఉంటుంది కదండి, మనము కొలిన్ని కొద్దిగా వేసేసి ఏదైనా క్లాత్తో కానీ లేదా స్మూత్గా ఉన్న స్క్రబ్బర్తో క్లీన్ చేశారనుకోండి, మీకు ఒక్క మరక కూడా అస్సలకే కనిపించదు. అంతేకాకుండా స్మెల్ కూడా ఎలాంటి స్మెల్ రాదండి. కొద్దిగా వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, నిసు పురుగులు అనేవి ఎక్కువగా అవుతాయి కదా, ఇలా స్మెల్ రాకుండా ఎలాంటి పురుగులు వాలకుండా ఉండాలంటే కొలిన్తో క్లీన్ చేశారనుకోండి నీట్గా ఉంటుంది. చూడండి, క్లీన్ చేసినాక ఎంత నీట్గా తయారైందో తేడా అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. మరొక యూస్ఫుల్ టిప్, మనము సోప్ని ఇలా సోప్ బాక్స్లో పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి పూర్తిగా తడిసిపోతుందండి. అంతేకాకుండా కింద సోప్ బాక్స్ కూడా నీట్గా అస్సలకే ఉండదు, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదా. క్యాప్స్ ఉంటాయి కదండి, వాటర్ బాటిల్ క్యాప్ని ఇలా మధ్యలో పెట్టేసి మనము దీన్ని సోప్ని ఈ సోప్ బాక్స్లో పెట్టేసామనుకోండి, కింద కూడా సోప్ అనేది అంటకుండా ఉంటుంది. ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. మనము ఫేస్ వాష్ చేసుకోవాలన్నా కూడా ఇలా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసేసుకొని మళ్ళీ క్యాప్ని ఇలా పెట్టేశారనుకోండి, దాంట్లో వాటర్కి తడిసే అవకాశం అనేది అస్సలకే ఉండదు. సోప్ బాక్స్ అయినా సోప్ అయినా చాలా నీట్గా కనబడుతుంది. కిచెన్లో కబోర్డ్స్ ఉన్నప్పుడు దానిపై మరకలు ఎక్కువగా పడతాయండి. ఏది పడితే అది క్లీన్ చేయకుండా మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, ముందుగా ఇలా క్లాత్ పైన వేసేసి దాన్ని పూర్తిగా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత కబోర్డ్స్ పైన పడ్డ జిడ్డు మరకలను మనం చాలా సింపుల్గా ఎలాంటి వాటర్ని కానీ ఎలాంటి లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వంట సోడాతో మాత్రమే క్లీన్ చేయొచ్చండి. లిక్విడ్తో క్లీన్ చేశారనుకోండి, పదే పదే రుద్దాల్సిన పని అయితే ఏర్పడుతుంది. కానీ వంట సోడాతో ఇలా అనేసారనుకోండి, మీకు ఒక్క మరక కూడా కనిపించదు. అంతేకాకుండా మళ్ళీ ఇవి కొత్త దానిలా షైనింగ్లో కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లలు బెడ్ పైన దూకినా కానీ కూర్చున్నా కూడా బెడ్షీట్ అనేది ఇలా పూర్తిగా పోతుందండి. మళ్ళీ పదే పదే మనము బెడ్షీట్ని సర్దుకోవాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదా. బెడ్షీట్ యొక్క కొనలు ఉంటుంది కదండి, దానికి ఇలా కొద్దిగా ముడి వేసేయండి. 4 సైడ్స్ కూడా ఇదే ఫాలో కావాలండి. ఇలా చేసిన తర్వాత మనము బెడ్షీట్ని కిందికి అడుగు భాగాన్ని పెట్టేసామనుకోండి, పిల్లలు కూర్చున్నా కూడా దూకినా కూడా బెడ్షీట్ అనేది అస్సలకి కదలదండి. ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి మనము నీట్గా పెట్టేసామనుకోండి, ఎన్ని రోజులైనా కూడా అలాగే కనబడుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ అండి, బట్టల హ్యాంగర్స్ ఉంటాయి కదా, ఒక హ్యాంగర్ని తీసుకొని దానికి వేస్ట్గా ఉన్న లేదా ఏదైనా పాడైపోయిన ఒక సాక్స్ను వేసేయండి. ఇలా వేసిన తర్వాత మనము మంచం కింద కానీ లేదా కబోర్డ్స్ కింద కానీ డ్రెస్సింగ్ టేబుల్ కింద చిన్న చిన్నవి ఉంటాయి కదండి స్పేసు, దాంట్లో మనము క్లాత్ని కానీ చీపురు కట్టను పట్టి క్లీన్ చేయలేనప్పుడు ఇలాంటి హ్యాంగర్కి సాక్స్ను వేసేసి ఈ చిన్న చిన్న స్పేస్లో క్లీన్ చేశారనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనకి నీట్గా కనబడుతుందండి. ఎక్కడ కూడా బొద్దింకల సమస్య కానీ బల్లుల సమస్య అనేది అసలుకే కనిపించదు. చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఈ డస్ట్ అనేది అసలుకే పోదండి. ఏవైనా ఇలా కింద పడ్డవి కూడా మనకి ఈజీగా వచ్చేసాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి చిన్న చిన్న స్టిక్కర్లు కానీ లేదా కొద్దిగా పెద్ద సైజులో ఉన్న స్టిక్కర్లు ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి.
ఇప్పుడైతే స్విచ్ బోర్డ్స్ అనేవి పిల్లలకి అందే విధంగా ఇలా కింది బాగానే పెట్టించుకుంటున్నారండి. కానీ ఒక్కొక్కసారి చిన్నపిల్లలైతే ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి కదండి, దాంట్లో అయితే వేలు పెట్టే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంతే కదండి, మనము ఛార్జింగ్ వైర్ ఫోన్కి పెట్టేటప్పుడు ఇలాగే పెట్టేస్తాం కదా, వాళ్ళు దాన్ని తీయటం పెట్టడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా. అలాంటిది ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్త పడాలి అంటే ఇలాంటి స్టిక్కర్స్ని పెట్టేసి అప్పుడు పిల్లలు దీంట్లో చేతులు పెట్టినా కూడా షాక్ కొట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. ఇంట్లో ఇలాంటి ఫాల్స్ కవర్స్ ఉంటాయి కదండి, మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఈ ఫాల్ కవర్ని కూడా మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫాల్ కవర్లో వచ్చే ఈ అట్ట ముక్క ఉంటుంది కదండి, మనము దీనిని ఇలా సైడ్లో 2 సైడ్స్ కూడా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనము ఫంక్షన్స్కి కానీ ఏదైనా పండగలకి ఇలాంటివి 1 గ్రామ్ గోల్డ్ తెచ్చుకుంటాం కదండి, వాటికి బాక్సెస్ కానీ రానప్పుడు ఇలా ఫాల్కి యొక్క అట్టముక్కకు మనము కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. స్టోన్స్ ఉన్న నెక్లెస్లు అయితే షైనింగ్ తగ్గకుండా మనము ఇలా ఫాల్ కవర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా రోజుల పాటు నీట్గా షైనింగ్లో ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంతేకాకుండా మనము ఇదే అట్టముక్కకు వీటికి వచ్చే ఇయర్ రింగ్స్ని కూడా పెట్టేసుకోవచ్చు. దీనిని ఇలాగే మనము హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కార్డ్బోర్డ్లను కట్ చేసుకొని ఇలా మధ్యలోకి అతికించుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అతికించుకున్నాక దీంట్లో ఇలాంటి నెయిల్ పాలిష్ని కానీ ఇలాంటి నెక్లెస్లు కానీ టిక్ టాక్ పిన్స్ ఉంటాయి కదండి, అలాంటివి కానీ ఇయర్ రింగ్స్ కానీ శారీ పిన్స్ ఇలా ఎన్నో రకాలుగా మనము ఇలాంటి దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, దేనికి దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి దానికి వెతకాల్సిన పని కూడా ఉండదు. దీనివల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. కబర్డ్స్లో ఇలాంటి హూక్ని అతికించేసుకున్నాం అనుకోండి, కూలింగ్ గ్లాసెస్ కానీ ప్రతిరోజు వేసుకునే గ్లాస్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ స్పెట్స్ అనేవి పగలకుండా మనము ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండి, మనము ఫాయిల్ పేపర్ని ఇలా రౌండ్గా బాల్స్ లాగా చేసి ఇలా తురుముకునే దానిపై అప్లై చేసామనుకోండి, షార్ప్నెస్ లేనప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ అది కొత్త దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. మరొక టిప్, వేస్ట్గా ఉన్న ఒక కొబ్బరి చిప్పని తీసుకొని 2 లవంగాలను 2 దాల్చిన చెక్కని వేసేసి వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, దానిని కూడా వేసుకోవాలి. ఒక కర్పూరం బిళ్ళను వేసేసి అగ్గిపుల్లతో వెలిగించేసామనుకోండి, రాత్రిపూట కానీ ఏ టైంలో అయినా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దోమలన్నీ కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి. పొడవుగా ఉన్న ఒక స్టిక్ను తీసుకొని ఈ స్టిక్ చివరి భాగంలో సాక్స్ని కానీ లేదా వేస్ట్గా ఉన్న క్లాత్ని కానీ ఇలా ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇంట్లో ఉండే బూజుని దులపడానికి కానీ లేదా మనము రూమ్స్లో ఇలాంటి సైడ్స్ ఉంటాయి కదండి, మనము చీపురు కట్టతో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది ఈజీగా తొలగిపోదు కాబట్టి ఇలాంటి కార్నర్స్లో కూడా మనము ఈ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కూరగాయలకు వెళ్ళినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ని యూజ్ చేసాం కదా, మనము చిల్లర కాయిన్స్ కానీ డబ్బులను చేతిలో పట్టుకోకుండా ఉండటానికి ఇలాంటి చిన్న పర్సును మనము ఇలా బ్యాగ్కి పైభాగంలో పిన్ పాంచుతో పిన్స్ వేసేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. మనము డబ్బులను ఇందులో ఈజీగా పెట్టుకోవచ్చు. లేదా మనము ఫోన్ను కూడా పెట్టుకోవాలంటే ఇంకా కొంచెం పెద్ద పర్సును కూడా తీసుకొని ఇలా పిన్స్ వేసుకున్నామనుకోండి, మనము ఎక్కడ మర్చిపోకుండా చాలా వీలుగా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు కూడా మనము చేతిలో పట్టుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్, మాస్క్ను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగంలో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల దీంట్లో ఒక వైర్ అనేది వస్తుందండి. ఈ వైర్ని తీసుకొని మన ఇంట్లో ఉండే ఏవైనా ఫోన్ వైర్స్ని కానీ ఇయర్ ఫోన్స్ని కానీ లేదా టేపు ఉంటుంది కదండి, మనము ఇలా నీట్గా మడత పెట్టుకొని ఈ వైర్ని ఇలా చుట్టేసామనుకోండి, స్పేస్ తక్కువగా తీసుకుంటుంది, చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది. ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, ఈ ప్యాన్ పైన మనము ఒకదాని మీద ఒకటి పెట్టేసామనుకోండి, దానికి కింది భాగంలో మనము రఫ్గా తీసినా కానీ కింద లైన్స్ అనేవి పడి నాన్ స్టిక్ ప్యాన్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. స్పేస్ అనేది ఎక్కువగా మిగిలిపోవాలి అంటే ఇలా ఒక్కొక్క నాన్ స్టిక్ ప్యాన్ మీద ఇలా వాడని ఏవైనా సాక్స్లను పెట్టేసి
మనము ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ని పెట్టేసామనుకోండి త్వరగా పాడవకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్ పైన నేను అన్ని పెట్టేశాను. ఇలా లైన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ ని మనము కబోర్డ్ లో కానీ ఇలా సెల్ఫ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి ఎన్నైనా పెట్టేసుకోవచ్చు. ఇలాంటి కార్డ్బోర్డ్ రోల్ ని కానీ బర్త్డేలప్పుడు షార్ట్ ని పేలుస్తాం కదండి, అదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ అదే తీసుకున్నాను. కింద ఇలాంటిది ఉంటుంది. ఈ కార్డ్బోర్డ్ రోల్కి మీరు డిజైన్ ఏదైనా పేపర్ని కూడా వేసుకోవచ్చండి. ఇలా కిచెన్లో మనము ఈ కార్డ్బోర్డ్ రోల్ని పెట్టేసామనుకోండి, కిచెన్కి సంబంధించిన ఇలాంటి పీలర్ని కానీ నైఫ్ని కానీ సీజర్స్ని చిన్న చిన్న స్పూన్స్ని మనకి ఈజీగా దొరికే విధంగా ఇలా కార్డ్బోర్డ్ రోల్లో పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తీసుకోవడం కానీ మళ్ళీ ఇందులో పెట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి, మనం కట్ చేయడానికి నైఫ్ని కానీ సీజర్ని యూజ్ చేయకుండా ఇలా నెయిల్ కట్టర్లో వచ్చే చిన్న నైఫ్తో మనము ఈజీగా కట్ చేయవచ్చు. ఇలా కట్ చేయడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రాస్గా కటింగ్ కాకుండా ఇలా నీట్గా కట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని ఈజీగా ఓపెన్ చేసి చూడవచ్చు. మనము ఎంతో రేటు పెట్టి ఇలాంటి ఫ్లక్కర్ని తీసుకుంటామండి. ఒక్కొక్కసారి ఈ ఫ్లక్కర్లో ఉండే ఇలా మిడిల్ పిన్ అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అవి పూర్తిగా విడివిడిగా అయిపోతాయి. మళ్ళీ పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా ఆ పిన్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ని అప్లై చేసామనుకోండి, ఆ పిన్ అనేది జరగకుండా స్టిఫ్గా అలాగే ఉంటుంది. ఇలాంటి ఫ్లక్కర్లు అనేవి పాడవకుండా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. పిల్లల నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చే నాడలు అనేవి ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోకుండా ఉండాలంటే వీడియోలో చూపించిన మాదిరిగా ఈ నాడలను ఇలా రెండుగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నాడను ఇలా ముడి వేసుకున్న నాడలోకి మరొక నాడను అదే మాదిరిగా ఇలా రెండింటిని చేసుకుంటే ముడి అనేది పడుతుంది. తర్వాత మళ్ళీ మనము ఎప్పుడంటే అప్పుడు ఈజీగా లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వలన ఈ నాడలు అనేవి లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, ఒక టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా సన్నగా మలుచుకోవాలి. ఈ మడత అనేది చెరిగిపోకుండా ఉండడానికి ఇలా తిప్పుకోవాలి. ఇలా సన్నగా తిప్పుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా కోల్గేట్ పేస్ట్ ఉంటే దీనికి కొద్దిగా అప్లై చేయాలి. ఈ కోల్గేట్ పేస్ట్ అనేది ఇలా ఒక దగ్గర కాకుండా ఈ టిష్యూ పేపర్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఒక గాజు సీసాను కానీ ఒక గాజు బౌల్ని తీసుకొని ఈ టిష్యూ పేపర్ని అందులో చుట్టుకొని ఇలా పొడవుగా చేసుకోవాలి. దీనిని మ్యాచ్ బాక్స్తో ఇలా అంటించడం వలన దీని నుండి వచ్చే పొగ వల్ల ఇంట్లోకి దోమలు అనేవి అస్సలకే రావు. ఒకవేళ ఎక్కువగా దోమలు తిరుగుతున్నాయంటే ఇలా చేయడం వలన దోమలు అనేవి బయటకి వెళ్ళిపోతాయి. వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని ఇలా మధ్యలో స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన ఇది ఒక పర్సు మాదిరిగా ఉంటుంది. ఇంట్లో ఉండే జవ్వాదు పౌడర్ని తీసుకోవాలి. దీంట్లో నుంచి కొద్దిగా మాత్రమే ఈ పౌడర్ని ఈ మాస్క్లోకి వేసుకోవాలి. ఇలా కొద్దిగా తీసుకుంటేనే సువాసన అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. మన ఇంట్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ అనిపించినా కానీ వాష్రూమ్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఇది రూమ్ ఎయిర్ ఫ్రెషనర్గా చాలా బాగా పనిచేస్తుంది. మనకి ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనిపిస్తే అక్కడ ఈ మాస్క్ను వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ కానీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, రిబ్బన్లు, ఇలాంటి వాటిని మనము వాషింగ్ మిషన్లో వేసుకొని వాష్ చేసుకోవాలంటే ఒక సాక్స్ని తీసుకొని వీటన్నిటిని కూడా అందులోకి వేసుకోవాలి. అయితే దానికంటే ముందు సర్ఫ్ను కానీ ఏదైనా లిక్విడ్ని ఇందులోకి వేసి ఇప్పుడు ఈ హెయిర్ బ్యాండ్స్ అన్నిటిని కూడా ఈ సాక్స్లోకి వేసుకోవాలి. గట్టిగా ముడి వేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, ఇది వేస్ట్ అని పడేస్తాం కానీ దీన్ని మనమైతే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన కోల్గేట్ పేస్ట్లో కొన్ని వాటర్ని వేసి ఇలా బాగా షేక్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. దీన్ని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తానండి. ముందుకైతే ఇలా కోల్గేట్ పేస్ట్ని నీట్గా కడిగిన తర్వాత ఇలా చివరి భాగంలో కొద్దిగా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాక క్యాప్ ముందు భాగం అనేది ఈ హోల్లో పట్టే విధంగా కట్ చేసుకోవాలి.
ఇలాంటి పెద్ద పెద్ద వైర్స్ కానీ ల్యాప్టాప్ వైర్స్, ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండి, వీటిని ఇలా రౌండ్గా చుట్టేసి ఇంతకుముందు కట్ చేసిన ఈ కోల్గేట్ పేస్ట్ని ఇలా పెట్టేసిన తర్వాత క్యాప్ని పెట్టేసామనుకోండి, అది విడిపోకుండా ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. బ్యాగ్లో కానీ మనం ఎక్కడికైనా బయటకి వెళ్ళడానికి సర్దుకున్నప్పుడు చాలా నీట్గా కంఫర్ట్గా ఉంటుంది. ఈ కోల్గేట్ పేస్ట్ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా ఏదైనా ఒక పొడి క్లాత్ పైన ఈ వాటర్ని వేసుకోండి. ఈ కోల్గేట్ వాటర్తో మనము ఫ్రిడ్జ్ డోర్ని క్లీన్ చేసామనుకోండి, ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్గా అవటమే కాకుండా మంచి షైనింగ్లోకి కూడా వస్తుంది. ఎలాంటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా తొలగిపోతుంది. కోల్గేట్ పేస్ట్ తో మనము బాత్రూమ్లోనే క్లీన్ చేస్తున్నాము, అవి అంత నీట్గా అయినప్పుడు ఇలాంటి ఫ్రిడ్జ్ డోర్ అనేది నీట్గా కాదా అండి? చూసారు కదండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇదే కోల్గేట్ వాటర్తో వాష్ బేసిన్ ఉంటుంది కదండి, ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కానీ క్లీన్గా లేనప్పుడు ఈ కోల్గేట్ వాటర్ని కొద్దిగా వేసి మనము స్క్రబ్బర్తో కానీ బ్రష్తో క్లీన్ చేసుకొని చూడండి. ఎలాంటి వాష్ బేసిన్ అయినా, కిచెన్లో ఉండే సింక్ అయినా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా రెండు వైపులా ఒక్కొక్క సాక్స్ను వేసేయండి. స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన ఇలా గట్టిగా అతుక్కోపోయే మరకలు ఉంటాయండి. మనము ప్రతిసారి మాప్తో క్లీన్ చేయడం కంటే ఈ వర్షాకాలంలో, చలికాలంలో మాప్ అనేది త్వరగా ఆరిపోదు. ఇలా వైపర్కి మనము 2 సాక్స్లను వేసి గట్టిగా ఇలా తుడిచేసామనుకోండి, ఫ్లోర్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా ఇలా గట్టిగా అతుక్కోపోయిన మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ప్రతిసారి మాప్తో క్లీన్ చేసామనుకోండి ఆరడానికి చాలా టైం తీసుకుంటుంది, కానీ ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక టూత్ పిక్ని తీసుకొని ఇలా బర్నర్స్ చుట్టూ జిడ్డు అనేది ఎక్కువగా ఉంటుందండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసినా కూడా ఈజీగా తొలగిపోదు కదా. ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న దానిని తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది ఈజీగా పోతుంది. అంతేకాకుండా ఆన్ ఆఫ్ బటన్లలో ఉండే డస్ట్ను కూడా మనము ఈ టూత్ పిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు.